నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం, వేలాది ఎకరాల పంటలకు ఊపిరినివ్వడంతో రైతుల హర్షం. ఎస్ఆర్ ప్రక్రియ నిజామాబాద్ రూరల్ రాష్ట్రానికి ఆదర్శం. డిచ్పల్లి మండలంలోని బర్దిపూర్లో ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన బిఎల్ఎల సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి. చైన్ స్నాచింగ్ ముఠా నిందితుల కోసం సినీ పక్కిలో వెంటాడి చేజింగ్ చేసిన ఏసీపీలు. షాదునగర్ నుంచి మొదలై బాసరలో పట్టుకున్న పోలీసులు. కేసెస్ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. వ్యాయవ్వ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం. తెలంగాణ వాతావరణ శాఖ అధికారుల వెల్లడి. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు వీలుగా గ్రామాన జలసిరి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో అధికారులతో జరిగిన సమీక్షలో ఇన్ఛార్జ్ కలెక్టర్ భుజంగరావు సూచన. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు ఆదేశించిన అదనపు కలెక్టర్ భుజంగరావు. ఘనంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విద్యావేత్త నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఆయన రానున్న కాలంలో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరిన పలువురు నాయకులు, అభిమానులు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 4 గల్లంతు కావడంతో ఊటావుటిన ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీయించిన సిబి సాయి చైతన్య. ప్రమాదకర ప్రాంతాలకు ప్రజలు దూరంగా ఉండాలని విజ్ఞప్తి. 2 మాసాల పాటు వ్యక్తిగత సెలవుల్లో జిల్లా కలెక్టర్. పన్నంటి ఆడ శిశువుకు జన్మనిచ్చిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. గంజాయి డ్రగ్స్ అక్రమ రవాణాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం. మీడియాతో వివరాలు వెల్లడించిన ఈగల్ ఫోర్స్ సూపరింటెండెంట్ గిరిధర్. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చిన మాజీ సీఎం కేసీఆర్, మంత్రి సీతక్క, కేటీఆర్, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. లాలన వృద్ధాశ్రమంలో వయోవృద్ధులకు తన తొలి వేతనం 1,70,000 అందించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న గూగుల్ కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జస్వితా రెడ్డి. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్, మంత్రి సీతక్క సందర్శించి పరామర్శించారు. తీవ్ర అస్వస్థతకు గురైన వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేత మాజీ సీఎం కేసీఆర్ ఆసుపత్రిని సందర్శించి పెద్దిరెడ్డి ఆరోగ్య పరిస్థితి, చికిత్స గురించి డాక్టర్లతో వాకప్ చేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చిన కేసీఆర్ ధైర్యం చెప్పారు. తిరిగి ఎర్రవెల్లి నివాసంకు బయలుదేరి వెళ్లారు. కేసీఆర్ వెంట వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా మంత్రి సీతక్క యశోద ఆసుపత్రిని సందర్శించి పెద్ది సుదర్శన్ రెడ్డి చికిత్స గురించి డాక్టర్లతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి సీతక్క డాక్టర్లకు సూచించారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యుత్తమ పనితీరు కనబర్చిందని, ఈ విజయానికి బూత్ లెవెల్ ఏజెంట్లు, కాంగ్రెస్ శ్రేణుల కృషియే కారణమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు.
సోమవారం డిచిపల్లి మండలం బర్దిపూర్ శివాలోని అమృత్ గార్డెన్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ఎస్ఐఆర్ సమీక్ష సమావేశంలో ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి 293 మంది బిఎల్ఏ ఏజెంట్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ సమర్థవంతంగా అమలవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అభినందించడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు గర్వకారణమన్నారు. అయితే ప్రక్రియ ఇక్కడితో ముగియలేదని తుది ఓటర్ జాబితా వెలువడే వరకు ఒక్క 60 ఓటు కూడా తొలగిపోకుండా ప్రతి బిఎల్ఏ అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తుది ఓటర్ జాబితా విడుదలైన వెంటనే ప్రతి పోలింగ్ బూత్లో జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అనుమానాస్పద పేర్లు, దొంగ ఓట్లు లేదా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించిన సందర్భాలు ఉంటే వెంటనే గుర్తించి అభ్యంతరాలు నమోదు చేయాలని సూచించారు. ఇందుకోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్, ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రతి ఫిర్యాదును వేగంగా పరిష్కరించి చర్యలు చేపడతామని వెల్లడించారు. రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను ప్రభావితం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న ఓటర్ల జాబితా వివాదాల మాదిరిగా తెలంగాణలో కూడా ఓట్ల గల్లంతు జరగకుండా కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థుల అంశంపై మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరించిందని, వైఖరికి దేశవ్యాప్తంగా గట్టి గుణపాఠం లభించిందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విద్యార్థుల గొంతుకగా నిలబడి వారి సమస్యలపై పోరాడారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు దేశ ప్రజలు ఏకమై నిలబడడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఓటు హక్కు చరిత్రను ప్రస్తావిస్తూ దేశంలో ఓటు హక్కును ప్రజలకు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు ఓటు హక్కు అర్హత వయసును తగ్గించిన చారిత్రక నిర్ణయం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకున్నారని గుర్తు చేశారు. యువతకు రాజకీయాల్లో మరింత అవకాశాలు కల్పించేందుకు భవిష్యత్తులో శాసనసభలకు పోటీ చేసే అర్హత వయసును 21 ఏళ్లకు తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలని భావిస్తుందని, ఆ నిర్ణయానికి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సంపూర్ణ మద్దతు ఇస్తుందని సభలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు కరతాళ ధ్వనులతో తమ మద్దతు తెలిపారు. అభివృద్ధి అంశాలపై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రతిపాదించిన తొమ్మిడిహెట్టి ప్రాజెక్టు అమలై ఉంటే నేడు ఉత్తర తెలంగాణ కరువు సమస్యను ఎదుర్కొనే పరిస్థితి ఉండేది కాదన్నారు. కాళేశ్వరం, మేడికొండ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. మంచిపై 21 ప్యాకేజీ ప్రాజెక్టు వ్యయాన్ని ₹1,300 కోట్ల నుంచి ₹3,000 కోట్లకు పెంచి 1,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని విమర్శించారు. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పాత డిజైన్ ప్రకారమే ప్రాజెక్టును పునఃప్రారంభించి కాలువల ద్వారా తక్కువ వ్యయంతో ఎక్కువ సాగునీరు అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాబోయే 2.5 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు శాశ్వత సాగునీటి పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పనిచేస్తున్నాయని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు పాల్పడకుండా బీజేపీ నాయకులు తమ భాషను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పై అసత్య ప్రచారాలు చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా గట్టి సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. ఎంపీ అరవింద్ మాటలు అదుపులో పెట్టుకోవాలని తో పలికారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నియోజకవర్గ ఎస్ఆర్ సమన్వయకర్త ఆకుల లలిత, రాష్ట్ర గీతా పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందాన్, మాజీ ఐసీడీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, తారాచంద్ నాయక్, భాస్కర్ రెడ్డి, మండల అధ్యక్షులు అంబర్ సింగ్, సర్పంచ్ పురం నియోజకవర్గ అధ్యక్షులు వాసు, అమృతపూర్ గంగాధర్, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం కూడా ఈ రెండు పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని మనం ప్రజలు తీసుకుపోయి మరి వాళ్ళని ఎండగట్టాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన ఫైనల్ లిస్ట్ అయినాక అవసరం ఉంటే ఒకసారి కలుద్దాం. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ మరి ఇవాళ కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా బిఎల్ఏస్కు ప్రత్యేకంగా అభినందిస్తూ పార్టీ కూడా మీకు గుర్తింపుని ఇచ్చింది. మన ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పారు, వాళ్ళకు ఏదో రకంగా కొంచెం సహాయం చేయండి అని చెప్పారు. మరి ఆ పని కూడా చూస్తూ ఉన్నాం. దయచేసి మీరు అందరూ కూడా కొద్దిగా ఆలస్యమైనప్పటికీ మరి భోజనాలు కూడా ఏర్పాటు చేసాం. మీరు అందరూ కూడా భోజనాలు చేయండి. తర్వాత మీకు మరి బిఎల్ఏస్ అందరూ కూడా మండల వైజ్గా మా దగ్గరకు వస్తే మీకు ఏదో ఇంతతో ఇది చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై కాంగ్రెస్. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ కలిసి వినతి పత్రంను అందజేశారు.
నగరంలోని పలు రోడ్లు వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో కలిసి ప్రతిపాదనలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని దేవీ రోడ్, రైల్వే స్టేషన్, నాందేవాడ వంతెన పొడిగింపు చేయాలని కోరడం జరిగిందన్నారు. ప్రధానంగా ఈ రైల్వే లైన్ దాటడానికి విజయ్ థియేటర్ మరియు నాందేవాడ వంతెన వద్ద కేవలం 2 మార్గాలు మాత్రమే ఉన్నాయని, ఈ నేపథ్యంలో సోనీ ఫంక్షన్ హాల్ సమీపంలో ఎల్లమ్మగుట్ట వద్ద మరొక రైల్వే లైన్ ఏర్పాటు చేయడం అత్యంత ఆవశ్యకమన్నారు. ఇందుకోసం 170 కోట్లు మంజూరు కావాలన్నారు. అలాగే నిజామాబాద్లోని రేడియో స్టేషన్ నుంచి మోదక్పల్లి పాత జీపీ ఆఫీస్ వరకు 30 కోట్లతో R&B రోడ్డు కోసం ప్రతిపాదించడం జరిగింది. అలాగే వర్ణి జంక్షన్ నుంచి నిజామాబాద్, డిచ్పల్లి, ఇందల్వాయ్, భీమ్గల్ మీదుగా కమ్మర్పల్లి వరకు 107 కిలోమీటర్ల పొడవుతో కొత్త జాతీయ రహదారి ప్రతిపాదనను అందజేయడం జరిగింది. దర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి అసిస్టెంట్ సివిల్ సర్జన్గా నియమితులైన డాక్టర్ జి నిహారికను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అభినందించారు. దర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి అసిస్టెంట్ సివిల్ సర్జన్గా మండల కేంద్రానికి చెందిన జి నిహారికను నియమించారు. ఈ మేరకు ఆదివారం వైద్య విధాన పరిషత్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కొంతకాలంగా ప్రభుత్వ ఆసుపత్రికి శాశ్వత వైద్యులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మండల కేంద్రానికి చెందిన నిహారికను నియమించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అభినందించారు. వయోవృద్ధుల సేవ కోసం తన మొదటి వేతనంను అందించడం చాలా సంతోషంగా ఉందని గూగుల్ కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగి జస్వితారెడ్డి అన్నారు. బోధనకు చెందిన వెంకటరమణారెడ్డి సతీమణి శారదల కుమార్తె జస్వితారెడ్డి ఇటీవల గూగుల్ కంపెనీలో బెంగళూరు హెడ్ క్వార్టర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సంపాదించారు. తన మొదటి సంపాదన గూగుల్ కంపెనీ ఇచ్చిన తొలి వేతనంను వయోవృద్ధుల సేవ కోసం ఉపయోగించాలని తన కోరిక. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లో గల RBVRR సొసైటీకి చెందిన లాలన వృద్ధాశ్రమంకు జస్వితారెడ్డి తన తొలి వేతనం 1,70,000 రూపాయలను ఆశ్రమం ఇన్ఛార్జికి అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు, ఆశ్రమం నిర్వాహకులు జస్వితారెడ్డి అందజేసిన తన మొదటి వేతనం పట్ల యువతకు ఆదర్శంగా నిలుస్తారని జస్వితారెడ్డిని అభినందించారు. వృద్ధులకు సేవ చేసేందుకు తన మొట్టమొదటి జీతంను అందించడం చాలా సంతోషంగా ఉందని జస్వితారెడ్డి తెలిపారు. ఆడబిడ్డకు జన్మనించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి 2 నెలల పాటు వ్యక్తిగత ప్రసూతి సెలవులో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెళ్లారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రసూతి సెలవులో వెళ్లారు. ఈ నెల 23న ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. 3 నెలల పాటు ప్రసూతి సెలవులు పెట్టారు. ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఎవరికి బాధ్యతలు అప్పగించలేదు. పరిపాలనా పరమైన బాధ్యతలను అదనపు కలెక్టర్ భుజంగరావు చూస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా నిర్మల్, కామారెడ్డి కలెక్టర్లలో ఎవరికొకరికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ మేరకు నేడు రేపు రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. గంజాయి డ్రగ్స్ అక్రమ రవాణాపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపుతుందని ఎస్పీ గిరిధర్ తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఈగల్ ఫోర్స్ ఎస్పీ ఆర్ గిరిధర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. గంజాయి డ్రగ్స్ అక్రమ రవాణాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా సాగుతున్న డ్రగ్స్ సప్లై చైన్ను విచ్ఛిన్నం చేస్తూ దాదాపు 7 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకుందని ఆయన తెలిపారు. కేంద్ర ఎన్సీపీ, DRIతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్లు నిర్వహించింది. రాంచీ, కోరాపుట్, రాయ్పూర్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులో ఒక్కో చోట 500 కిలోల చొప్పున గంజాయి పట్టుకున్నారన్నారు. RNCC నిజామాబాద్ కూడా సత్తా చాటింది. ఆదిలాబాద్ జిల్లా తాళ్లమడుగులో 864 కిలోల గంజాయిని రూపాయలు 4.32 కోట్ల విలువతో, బోధన్లో 2.5 కిలోల అల్పోజలంను రూపాయలు 27.50 లక్షలతో పట్టుకుంది. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని వివిధ PSలలో మొత్తం 5.206 కిలోల అల్పోజలం, జూకల్లో 21 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుందన్నారు. 2024తో పోలిస్తే 2025-26లో గంజాయి వాడకం తగ్గింది. 165 మంది కన్జ్యూమర్స్ను అడిక్షన్ సెంటర్లకు పంపించారు. 492 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మీద పడుకొని సమాచారం వస్తే రాత్రిపూట కూడా ఫుట్పాత్ల మీద ఆ టోల్ గేట్ల దగ్గర పడుకొని, లేదా ఎక్కడైతే ఏ రూట్లో వస్తుందో ఆ రూట్లో పడుకొని వాళ్ళు రాత్రంతా వెయిట్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా ఎట్లా సాధ్యమవుతుందంటే ఎవరో ఒక మా శ్రేయోభిలాషి, సమాజ శ్రేయోభిలాషి ఎవరో ఒకరు సమాచారం ఇస్తారు మనకు. ఎందుకంటే అతనికి బాధ్యత గుర్తెరిగిండు. నాకు సమాచారం తెలిసి గాంజా రవాణా చేస్తున్న వారి గురించి నేను బాధ్యతగా చెప్పకపోతే నేను ఈ సమాజానికి ద్రోహం చేసినట్టు అనే ఉద్దేశంగా వాళ్ళు 1908 ద్వారా కానీ ఇతర మార్గాల ద్వారా కానీ చెప్తున్నారు. కాబట్టి మనం అందరం కలిసి అటువంటి వాళ్ళను గౌరవించాలి, వాళ్ళకు అప్రిషియేట్ చేయాలి అటువంటి వ్యక్తులను. ఇది దూరం నుండి తీసిన ఫోటో.
మీరు చూడండి, అది అతను వాళ్ళంతా మా ఆఫీసర్స్, మా కానిస్టేబుల్స్ రోడ్ల మీద ఎట్లా పడుకొని చేస్తున్నారని. మీరు అదొకటి, ఒక SICI టోల్ గేట్ దగ్గర ఎక్కడ పడుకున్నారు చూడండి. మీరు చూడండి ఎట్లా పని చేస్తారు పోలీస్ అనేది అర్థమవుతుంది. అంటే మనకు కనబడతాం మేము మంచిగా ఇట్లా డ్రెస్సులు వేసుకుని కనబడతాం, కానీ మా వెనక శ్రమను కూడా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీలాంటి వాళ్ళందరూ రావడం, మేము సమాచారం ఇవ్వగానే మా రిక్వెస్ట్ మీద మీరు అందరూ రావడం చాలా సంతోషం. చైన్ స్నాచింగ్లకు పాల్పడి రైలు 4 జిల్లాలు దాటి పారిపోతున్న మూటాను 2 ఏసీపీలు సాహసపేతంగా పట్టుకున్నారు. మహారాష్ట్రలో అడుగు పెట్టబోతున్న ఆ మూటా అజంతా ఎక్స్ప్రెస్ రైల్లో బాసర స్టేషన్లో ఎటకేలకు చిక్కారు. సినిమా పక్కీలో చేజింగ్ చేసి పట్టుకున్న ఈ ఘటన పోలీసుల సమర్థతకు, అప్రమత్తతకు నిదర్శనంగా నిలిచారు. షాదునగర్, కల్వకుర్తి ప్రాంతాల్లో బైక్ చోరీతో పాటు 2 చోట్ల చైన్ స్నాచింగ్కు పాల్పడిన మూటా కదలికలను అజంతా ఎక్స్ప్రెస్ రైల్లో గుర్తించిన షాదునగర్ పోలీసులు నిజామాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమై CCS ఏసీపీ శ్రీశైలంతో పాటు నగర ఏసీపీ ప్రకాష్ యాదవ్లు భారీ బలగాలతో శనివారం రాత్రి 10 గంటలకు నిజామాబాద్ వచ్చిన ఆ రైల్లో ఎక్కారు. కానీ ఆ 3 నిందితులను గుర్తించడం క్లిష్టంగా మారింది. ఈలోపు రైలు కూడా నవిపేట దాకా వెళ్లింది. ఈ క్రమంలో పంజాబ్కు చెందిన 2 వ్యక్తులతో పాటు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాసరా స్టేషన్లో నిందితులను దించేశారు. వారి వద్ద నుంచి చైన్ స్నాచింగ్లో అపహరించిన 2 బంగారు చైన్లు, 5 సెల్ ఫోన్లు, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వారిని తదుపరి విచారణ కోసం సంబంధిత పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విజయం, పోలీసుల అప్రమత్తత, జిల్లాల మధ్య సమన్వయంతో నిందితులను వేగంగా పట్టుకోవడం గమనార్హం. 2026 చివరి నాటికి టీబీ నిర్మూలన లక్ష్య సాధనకు సమన్వయంతో పంచాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. జిల్లాలో టీబీ నిర్మూలన కార్యాచరణ ప్రణాళిక అమలుపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ టీబీ వ్యాధిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ప్రతి అనుమానిత వ్యక్తికి సకాలంలో పరీక్షలు నిర్వహించి నిర్ధారణ అయి ప్రతి రోగికి నాణ్యమైన చికిత్స అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వారి వ్యాధి ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, అధిక ప్రమాదంలో ఉన్న వర్గాలకు కఫం పరీక్షలు, ఎక్స్రే తదితర నిర్ధారణ సేవలను విస్తృతంగా అందించాలని సూచించారు. టీబీ రోగులతో సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యులు, ఇతర పరిచయ వ్యక్తులకు కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించి అవసరమైన వారికి టీబీ నివారణ చికిత్స అందించాలని పేర్కొన్నారు. ఎలనినో ముప్పును ఎదుర్కోవాలంటే పంట మార్పిడి తప్పనిసరి అని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో ఎలనినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు పంట మార్పిడి విధానాలను అవలంబించి తక్కువ నీటితో సాగే పంటల వైపు మళ్లాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. సోమవారం నిర్మల్ గ్రామీణ మండలం చిట్యాల గ్రామంలోని రైతు వేదికలు నిర్వహించిన జిల్లా స్థాయి విత్తన మేళను కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విత్తన ప్రదర్శన స్టాళ్లను పరిశీలించి రైతులకు పత్తి, కూరగాయలు తదితర పంటల నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలనినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని భూగర్భ జలాలను సంరక్షిస్తూ తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు, ఉద్యానవన పంటలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలని సూచించారు. సాంప్రదాయ సాగు విధానాలకు బదులుగా శాస్త్రీయ పద్ధతులను అవలంబించడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలికంగా లాభదాయకమని ప్రభుత్వం కూడా ఈ పంట సాగును ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం 8,751 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతుండగా ఈ ఏడాది 1,670 ఎకరాలకు సంబంధించిన నాన్ సబ్సిడీ మొత్తాన్ని రైతుల నుంచి సేకరించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది 5,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులు అవసరానికి మించి రసాయనిక ఎరువులు వినియోగించకుండా నేల పరీక్షలు ఆధారంగా వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మాత్రమే ఎరువులు ఉపయోగించాలని కలెక్టర్ సూచించారు. భూసారాన్ని కాపాడేందుకు నానో యూరియా వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ విద్యా సంస్థల వ్యవస్థాపకులు, విజయ్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపక చైర్మన్ కె నరేందర్ రెడ్డి ఈ 70వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యారంగంలో ఆయన చేసిన సేవలను పలువురు నాయకులు, విద్యార్థులు, అభిమానులు కొనియాడారు. వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి జిల్లాలో విద్యా విప్లవాన్ని నాంది పలకారని ప్రశంసించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు కె నరేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో చిరకాలం ప్రజాసేవలో ఉండాలని కోరుకున్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులకు ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి డిఆర్ఓ గీత, జడ్పీసీఓ సాయాగౌడ్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ కలిసి వినతులు స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను భుజంగరావు ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాలో రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. జిల్లాలో మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో రాత్రి భారీ వర్షం కురిసింది. మండలాల్లో కురిసిన వర్షపాతం ఇలా నమోదైంది. సిరికొండ 19 మిల్లీమీటర్లు, దర్పల్లి 29.8, ఎడపల్లి 30.2 మిల్లీమీటర్లు, నవీపేట్ 34.6 మిల్లీమీటర్లు, డిచ్పల్లి 30.4. ఈ 5 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మోస్త్రా 16.2, రెంజల్ 11.8, ఇందల్వై 26, భీమ్గల్ 4, రుద్రూర్ 11.2, జక్రాన్పల్లి 11.4, నందిపేట్ 22.5, డొంకేశ్వర్ 5.3, కోటగిరి 12.6, చందూర్ 8.7, కమ్మర్పల్లి 24.7, బర్ని 13.8, మెండోరా 45.5, మాక్లూర్ 26.4, నిజామాబాద్ నార్త్ 28 మిల్లీమీటర్లు, నిజామాబాద్ రూరల్ 16.3, నిజామాబాద్ సౌత్ 35.8, బోధన్ 17.6 మిల్లీమీటర్లు, బాల్కొండ 3.1, ముక్పల్ 26.9 మిల్లీమీటర్లు, వేల్పూర్ 0.5, ముప్కల్ 8.3 మిల్లీమీటర్లు, పోతంగల్ 11, మోర్తాన్ 4.9, ఎర్రగట్ల 36.7, ఆర్మూర్ 7.3 మిల్లీమీటర్లు, తాలూరా 10.8 మిల్లీమీటర్లు, ఆలూర్ 9.1 మిల్లీమీటర్లు. మిగతా 20 మండలాల్లో ఇంకా సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షం కురిసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు 7th బెటాలియన్ కమాండెంట్ సూచనల మేర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్స్ వద్ద స్టేట్ రిజిస్టర్డ్ రెస్పాన్స్ ఫోర్స్ వేగవంతమైన, సమర్థవంతమైన సహాయక చర్యలు చేపట్టింది. ఎస్ఆర్ఎస్పీ నీటిలో 4 వ్యక్తులు చిక్కుకున్నట్లు లేదా మునిగిపోయినట్లు సమాచారం అందడంతో 23 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక ఎస్డీఆర్ఎఫ్ బృందం తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుంది. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ఐ జి రమేష్ నైపుణ్యంతో కూడిన నాయకత్వం మరియు పర్యవేక్షణలో బృందం సవాలుతో కూడుకున్న బ్యాక్ వాటర్ ప్రాంతంలో శోధన, రక్షణ చర్యలను ప్రారంభించింది. వృత్తిపరమైన శిక్షణ, సమన్వయాన్ని ప్రదర్శిస్తూ 23 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ ప్రాంతంలో గాలించి ఒక మృతదేహాన్ని నీటి నుండి విజయవంతంగా వెలికితీశారు. రికవరీ అనంతరం తదుపరి చట్టపరమైన ప్రక్రియలు మరియు గుర్తింపు చర్యల కోసం బృందం అన్ని అవసరమైన వివరాలను స్థానిక అధికారులకు అప్పగించి ఈ ఆపరేషన్ను విజయవంతంగా ముగించింది. ఎలనీనో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు వీలుగా గ్రామాన జలసిరి కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చేపట్టాలని అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి అనంతరం ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ఈ నెల 28న అన్ని మండలాల్లో మండల స్థాయి సభలు నిర్వహించాలని మండల ప్రత్యేక అధికారులకు సూచించారు. అదేవిధంగా 29-30 తేదీలలో గ్రామ పంచాయతీల స్థాయిలో గ్రామ సభలు జరపాలని అన్నారు. ఈ సభలలో ఎలనీనో ప్రభావం గురించి, జల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేలా వీబీజీ రామ్జీ పథకం కింద విరివిగా ఇంకుడు గుంతలు, ఊట కుంటలు, పంట కుంటలు, బోరు బావులు రీఛార్జ్ నిర్మాణాలు చేపట్టి జాబ్ కార్డు కలిగిన కూలీలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని అన్నారు. ఆగస్టు 10వ తేదీ నాటికి అన్ని గ్రామాలలో ఈ పనులు పూర్తయ్యేలా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలన్నారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఎంపీఓలు, ఏఈఓలు, వీఓలు, స్వయం సహాయక సంఘాలు ప్రతినిధులు ఇలా అందరినీ భాగస్వామ్యం చేస్తూ నిర్ణీత గడువులోపు జలసిరి కార్యక్రమాలు అమలయ్యేలా చొరవ చూపాలని అన్నారు. ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. వాటర్ షెడ్ నిర్మాణాల ద్వారా నీటి సంరక్షణ జరగడంతో పాటు కూలీలకు ఉపాధి కల్పించి పని దినాల లక్ష్యాన్ని సాధించవచ్చని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రతిరోజు సగటున 60 మందికి పని కల్పించేలా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని అన్నారు. భూగర్భ జలాల పెంపునకు దోహదపడే జలసిరి కార్యక్రమాల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా వివో భవన నిర్మాణ పనులను కూడా నవంబర్ 15 లోపు పూర్తి చేయాలని సూచించారు. సమీక్ష సమావేశంలో ట్రైనింగ్ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జడ్పీసీఓ సాయగౌడ్, టీఆర్డీఓ సాయన్న, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. బీజేపీకి దేశం ముఖ్యం, పదవి కాదు. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి తెలిపారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నేడు జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి మాట్లాడుతూ, దేశం ముందు ఆ తర్వాతే పార్టీ, ఆఖరికే కార్యకర్తలు అనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికి కట్టుబడి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో ఆయన తప్పు ఏమీ లేకపోయినా నైతిక బాధ్యత వహిస్తూ దేశ ప్రయోజనాల కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాతో ప్రధాని మోదీ ఓడిపోయారని కొంతమంది దేశ వ్యతిరేక శక్తులు పార్టీ
పాఠ్యాంశాల నుండి అక్బర్, బీర్బల్ మరియు మేఘలుల చరిత్రను తొలగించి ఈ దేశపు గొప్ప మహనీయుల చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ధర్మేంద్ర ప్రధాన్పై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమ అక్కస్ను వెళ్లగక్కుతున్నారు. నీట్ పేపర్ లీక్ అయిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం కోల్పోకుండా వెంటనే తిరిగి పరీక్షలు నిర్వహించేలా ఆదేశించి నిజమైన సత్తా ఉన్న విద్యార్థులకు న్యాయం చేశారు. ఇది మన ప్రధాని నైతికతకు నిదర్శనమని అన్నారు. ఈ సమావేశంలో పోతన్గర్ లక్ష్మీనారాయణ, ప్రమోద్ కుమార్, జ్యోతి, శివప్రసాద్, ఓం సింగ్, కిషోర్, రాము, కల్పే, అర్చన, పిల్లి శ్రీకాంత్, విజయ్, పురుషోత్తం, అన్నం గోపి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటే 33 కోట్ల మంది ప్రజలు వీక్షించారు అంటే అది నరేంద్ర మోడీ మీద ఉన్న ఈ దేశ ప్రజలకున్న విశ్వాసం. ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కడ జరగలేదు. సోకర్ ఫుట్బాల్ లాంటి టీంలో లేదు, బాస్కెట్బాల్ లాంటి టీంలో విపరీతమైన అభిమానులు ఉంటారు, క్రికెట్కు విపరీతమైన అభిమానులు ఉంటారు. కానీ వాళ్ళకు కూడా జరగకుండా కేవలం ఒక ప్రధానమంత్రి, ఒక దేశ ప్రధానమంత్రి ఒక్క రిజ్ చేస్తే 24 గంటల లోపల 30 కోట్ల మీద ప్రజలు చూసిర్రంటే అది ఏ రకంగా నరేంద్ర మోడీ యొక్క ఒకే రోజు 10 లక్షల మంది అభిమానులు తన ఇన్స్టాలో, తన సోషల్ మీడియాలో తన యొక్క అభిమానులు పెంచుకున్న ఈ ప్రపంచంలో ఉందంటే అది నరేంద్ర మోడీ అని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. కామారెడ్డి జిల్లాలో ఈ సీజన్లో తొలిసారి భారీ వర్షం కురిసింది. అన్నదాతలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిలో 49 మిల్లీమీటర్లు, మొహమ్మద్ నగర్ 46 మిల్లీమీటర్లు, మద్నూర్ 42.8 మిల్లీమీటర్లు, నాగిరెడ్డిపేట్ 37.5 మిల్లీమీటర్లు, పిట్ల 36.3, బిచ్కుంద 31, పెద్ద కొడప్గల్ 30.3, నిజాం సాగర్ 28.5, మద్నూర్ 27.3, చూకల్ 26.3, బిచ్కుంద 21, రాజంపేట్ 20.5, బాన్స్వాడ 19, బిర్కూర్ 18.5 మిల్లీమీటర్లు, రామారెడ్డి 17.8 మిల్లీమీటర్లు, గాంధారి 17.3, తాడ్బాయ్ 17, గాంధారి 14.3, నసూర్లాబాద్ 13.5, నసూర్లాబాద్ 13.3, బీబీపేట్ 12.5, కామారెడ్డి 12.5, కామారెడ్డి ఐడిఓసి 12.5, బిక్కునూర్ 12, పలవంచ 9.8, దోమకొండ 9.8, పలవంచ 9.3, బిక్కునూర్ 9.8 మిల్లీమీటర్లు, పలవంచ 9.8 మిల్లీమీటర్లు, దోమకొండ 9.3 మిల్లీమీటర్లు, పలవంచ 7.3 మిల్లీమీటర్లు, మాచారెడ్డి 6 మిల్లీమీటర్లు, లింగంపేట్ 3.5, సదాశివనగర్ 0, డోంగ్లీ 0. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అందాలను తిలకించడానికి సరదా కోసం వచ్చిన 4 యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అందాలను తిలకించడానికి సరదా కోసం వచ్చిన 4 యువకులు నీటిలో మునిగి ప్రాణాలకు పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నిలిపింది. ప్రాజెక్ట్ అందాలకు తిలకించడానికి 5 వ్యక్తులు రాగా అందులో ఒకరి తర్వాత ఒకరు మునిగిపోవడంతో భయాందోళనకు చెందిన ఒకరు పారిపోయారు. ఇందులో అందరూ చిన్ననాటి నుంచే స్నేహితులే కావడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి సిపి సాయి చైతన్య తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ ఆటోనగర్లో మెకానికల్గా పనిచేస్తున్న కలీం మహారాష్ట్ర బోకర్లోని హిమాయత్ నగర్కు చెందిన రహమాన్ అలియాస్ అబ్బులతో కలిసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ చూడడానికి వచ్చారు. ప్రాజెక్ట్ అందాలను తిలకిస్తూ నీటిలో దిగడంతో ఈత రాకపోవడంతో నీటిలో ఒకరి తర్వాత ఒకరు మునిగారు. స్థానికులు కాపాడడానికి ప్రయత్నించినా నీటిలో గల్లంతయ్యారు. స్థానికుల సహాయంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లు, మత్స్యకారుల సహాయంతో 3 మృతదేహాలను వెలికితీశారు. మొదటగా మహారాష్ట్రకు చెందిన అలియాజ్ అబ్బు మృతదేహం లభ్యమైంది. నిజామాబాద్కు చెందిన మరో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో మృతదేహం కోసం గాలించిన చీకటి కావడంతో గాలింపు చర్యలను ఉదయం చేపడతామని సిపి తెలిపారు. వెలికి తీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి, మెండోరా ఎస్ఐ సుహాసిని, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని ఆటోనగర్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆటోనగర్కు చెందిన 2 అనుకొని ఉన్న ఆర్సపల్లి భగత్ సింగ్ కాలనీకి చెందిన మరొకరు పోచంపాల్లో ఎస్ఆర్ఎస్పీ లక్ష్మీ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ కాల్వలో మునిగి చనిపోవడంతో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆటోనగర్ ప్రాంతం అంతా మరణ వార్త విని మృతుని ఇళ్ల వద్దకు చేరుకున్నారు. మృతి చెందిన కుటుంబాల ఇళ్ల వద్ద రోదనలు మిన్నంటాయి. ఆటోనగర్కు చెందిన సయ్యద్ నజవాద్ 24 సంవత్సరాలు ఉంటాయి. ఇటీవల శ్రీలంకకు ఉద్యోగం నిమిత్తం వెళ్లి 2 నెలల క్రితం తిరిగి వచ్చాడు. ప్రస్తుతం డిచ్పల్లిలోని ఓ ప్రైవేట్ షోరూంలో మెకానిక్గా పనిచేస్తున్నాడు. నాజావత్ తండ్రి పాన్ కోకా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొడుకు నాజావత్ మరణించిన
మరణించడంతో దుఃఖ సాగరంలో మునిగిపోయాడు. అజీం 21 సంవత్సరాలుంటాయి. నగరంలోని ఆటో నగర్లో మోటార్ వెహికల్ ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఇతనిపైనే కుటుంబం ఆధారపడి ఉంది. అజీం మరణించిన వార్త విన్న తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. కలీం 18 సంవత్సరాలు ఉంటాయి. తండ్రి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ముగ్గురు చాలా రోజులుగా స్నేహితులు. ముగ్గురు ఒకేసారి మరణించడంతో వారి కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నారు. మహారాష్ట్ర హిమాయత్ నగర్ బోకర్కు చెందిన హర్వాన్ తన కుటుంబంతో కలిసి వచ్చాడు. హర్వాన్ కూడా లక్ష్మీ కెనాల్లో మునిగి చనిపోయాడు. నాజావత్, అజీం, కలీంలు చిన్ననాటి నుంచి స్నేహితులు. ఆటో నగర్కు చెందిన అజీం, కలీంలు ఒకరిని వెచ్చి ఒకరు ఉండేవారు కాదని స్థానికులు చెప్తున్నారు. ఇద్దరు కూడా వాహనాలకు సంబంధించిన ఎలక్ట్రీషియన్ పనిలోనే ఉన్నారు. నాజావత్ కుటుంబం గత కొన్నేళ్ల క్రితం అజీం ఇంట్లోనే కిరాయికి ఉండేవారు. అప్పటి నుంచి వారి స్నేహం కొనసాగింది. నాజావత్ ఇంటి నిర్మాణం చేసుకుని వేరే ఇంటికి వచ్చినా వారి స్నేహం అలాగే కొనసాగింది. వీరిద్దరితో పాటు కలీం సైతం వీరితో చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నాడు. ముగ్గురు ఒకే ప్రమాదంలో మృతి చెందడంతో వారి మిత్రులు మరణంలోనూ స్నేహబంధం వీడలేదని రోధిస్తున్నారు. మరణించిన వారిలో ముగ్గురు కూడా వారి కుటుంబాల్లో రెండవ సంతానంగానే జన్మించారు. నాజావత్, అజీం, కలీంలు వారి కుటుంబంలో రెండో వారిగా ఉన్నారు. బ్యాక్ వాటర్స్ లక్ష్మీ కెనాల్ పంప్ హౌస్ దగ్గర ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. ముగ్గురు పిల్లలు, ముగ్గురు యూత్ అండ్ ఒక బాబు, అర్హాన్ అనే బాబు, అజీం, అమ్ము ఇతను, వీళ్ళందరూ ఇక్కడ సైట్ సీయింగ్ అని వచ్చి పంప్ హౌస్ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చే దాంట్లో బ్యాలెన్స్ నీళ్ళల్లో పడి మునిగిపోయారు. ఎవరికి ఈత రాకపోవడం వల్ల ఒకరి తర్వాత ఒకరిని కాపాడడం అనే దాంట్లో ప్రయత్నంలో అందరూ మునిగిపోయారు. దాంట్లో ఇప్పటిదాకా లోకల్ ఫిషర్మెన్, లోకల్ పీపుల్ సపోర్ట్తో, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్డీఆర్ సపోర్ట్తో 3 బాడీస్ తీయడం జరిగింది. ఇంకొక బాడీ కూడా తీయాలి. అయితే రాత్రి అవడం వల్ల ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ కావట్లేదు. రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తాం. ప్రజలందరికీ విజ్ఞప్తి, ఇటువంటి బ్యాక్ వాటర్స్ కానీ ఇవన్నీ చూడడానికి వస్తారు, మంచి మీరు నేచర్ని ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు, కానీ ఈత ఇవన్నీ రావు. అట్లాంటప్పుడు మన యొక్క జాగ్రత్త, మన యొక్క భద్రత చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరున్నా ఏం చేయగలుగుతారు? ఇక్కడ ఈ మొత్తం ఇంత పెద్ద ఏరియాలో వచ్చేసి ఈత రాకుండా నీళ్ళల్లో దూకడం కానీ, నీళ్ళలో చేయడం వల్ల, లేదంటే ఈ సెల్ఫీలు మోజు కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్లో రీళ్లు పెట్టడానికి కానీ ఈ మోజులో వచ్చి రావడము, ఇటువంటి లేనిపోని కష్టాలు చేసుకోవడం ఆ కుటుంబానికి ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ జిల్లాలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, తూర్పు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. అలాగే రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, జనగామ, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు, యాదాద్రి, భువనగిరి, నల్గొండ జిల్లాలో చిరుజల్లులు పడతాయని పేర్కొన్నారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 100 నుంచి 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు. ఎలనినో భయాల నడుమ రానున్న ఈ వర్షాలు తెలంగాణలో వ్యవసాయ పనులకు పెద్ద ఊరటనిచ్చి గణనీయంగా పుంజుకునేలా చేయనున్నాయి. కేటీఆర్ని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 24వ తేదీన కేటీఆర్ జన్మదినం సందర్భంగా గణేష్ బిగాల వ్యక్తిగత కార్యక్రమాల కారణంగా అందుబాటులో లేకపోవడంతో ఈరోజు స్వయంగా కలిసి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత విజయవంతంగా ముందుకు సాగాలని గణేష్ బిగాల ఆకాంక్షించారు. నిర్మల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కుబేర్ 3.2 మిల్లీమీటర్లు, తానూర్ 0, బాసరా 8.5 మిల్లీమీటర్లు, ముదోల్ 5.7 మిల్లీమీటర్లు, బైన్సా 4.6 మిల్లీమీటర్లు, కుంటాల 2 మిల్లీమీటర్లు, నర్సాపూర్జీ 8.7, లోకేశవరం 4.8, దిల్వార్పూర్ 6.9 మిల్లీమీటర్లు, సారంగాపూర్ 7.2, నిర్మల్ 5 మిల్లీమీటర్లు, నిర్మల్ రూరల్ 8.4 మిల్లీమీటర్లు, సోన్ 24.5 మిల్లీమీటర్లు, లక్ష్మణచంద 11.5 మిల్లీమీటర్లు, మామడ 15.9 మిల్లీమీటర్లు,
పెంబి 5.3 మిల్లీమీటర్లు, ఖానాపూర్ 0.8 మిల్లీమీటర్లు, కడం పెద్దూర్ 11.7 మిల్లీమీటర్లు, దస్తూరాబాద్ 15.8 మిల్లీమీటర్లు. నిర్మల్ జిల్లాలో 19 మండలాల్లో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇంకా 19 మండలాల్లో -31.8% సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. నవీపేట మండల కేంద్రంలో ఎలనినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల విత్తన మేళ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి నవీన్ కుమార్ నిర్వహించారు. నవీపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎలనినో ప్రభావం నేపథ్యంలో వరికి బదులుగా ఆరుతడి మరియు కూరగాయల పంటల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు అవగాహన కల్పిస్తూ విత్తన మేళ కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారి నవీన్ కుమార్ నిర్వహించారు. ఎలనినో పరిస్థితుల వల్ల వరి సాగుకు ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలపై వివరించారు. రైతులకు పెసర, మినుములు, కందులు, నువ్వులు, వేరుశెనగ విత్తనాలతో పాటు వివిధ రకాల కూరగాయల విత్తనాలను రైతులకు పంపించేశారు. విత్తన మేళ కార్యక్రమాన్ని ఈ నెల 27 నుండి 29 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు వినోద్, భజన, విజయ్, అజయ్, రాజహంస మరియు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. చందూర్ మండలంలో జలసిరి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చందూర్ ఎంపీ యూపీఎస్ లక్ష్మాపూర్ పాఠశాలలో నీటి సంరక్షణ కోసం వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, బోర్ రీఛార్జ్ పిట్లకు మార్కింగ్ చేయబడి భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా మ్యాజిక్ స్కోక్ పీట్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. చందూర్ మండలంలో రైతులకు మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించి పర్యావరణ పరిరక్షణ, హరిత అభివృద్ధి మరియు వ్యవసాయంలో స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో రైతులకు మొక్కలను పంపించేశారు. రైతులు మొక్కలను నాటి సంరక్షించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నీలావతి, ఎంపీఓ, ఏపీఓ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసచారి, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, హెచ్ఎం, ఎంబీ సిబ్బంది పాల్గొన్నారు. పోతురాజులకు పంబాల కుల సర్టిఫికేట్ ఇవ్వాలని సంఘం నాయకుడు కోటేశ్వర్ ప్రభుత్వాన్ని కోరారు. నిజామాబాద్ జిల్లాలోని పోతురాజులకు పంబాలకులు సర్టిఫికేట్ ఇవ్వాలని సంఘ నాయకులు కోటేశ్వర్ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో ఎస్సీ కులాల్లో తమకు సరైన ప్రాతినిధ్యం లేదని, పోతురాజులు పంబాల ద్యావతి, అసది అని తమను పిలుస్తారని పేర్కొన్నారు. ఇతర జిల్లాలో తమకు పంబాల కుల సర్టిఫికేట్ ఇస్తున్నారని, అలాగే ఇక్కడ కూడా తమకు పంబాల కుల సర్టిఫికేట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించాలని విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు దాత్రిక రమేష్ కోరారు. గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు దాత్రిక రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటి వరకు దశల వారీగా సంతకాల సేకరణ చేపట్టామని పేర్కొన్నారు. మొదటి విడతగా దేశవ్యాప్తంగా 1,25,00,000 మందితో సంతకాలు సేకరణ చేసి దేశ ప్రధానికి పంపించామని తెలిపారు. ప్రస్తుతం 3,25,000 సంతకాలు సేకరణ చేపట్టి కలెక్టర్కు అందజేస్తున్నట్లు తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆకతాయిలు, ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఆదివారం రాత్రి దుండగులు పాఠశాల తరగతి గదులకు చెందిన కిటికీలను ధ్వంసం చేశారు. ఇటీవల పాఠశాలకు దాతల సహకారంతో రంగులు వేయించగా గోడలపై మట్టి పూతలు పోసి వాటిని చెడగొట్టారు. ప్రతి ఆదివారం ఇలా జరుగుతుండటంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ఇళ్లలో ఉండేవారు కొందరు పాఠశాల ప్రహరీ కూడా కనుక్కొని చెత్తను వేస్తున్నారు. ఇది దుర్గంధంగా మారి పిల్లల చదువులకు ఆటంకంగా మారుతున్నాయి. తమ ఫలితాలు చెప్పినప్పటికీ కొందరు ఆకతాయిలు ప్రవర్తిస్తున్నారని ప్రధాన ఉపాధ్యాయుడు రవికుమార్ తెలిపారు. గ్రామ పెద్దల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఉమ్మడి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉమామహేశ్వర ఆలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలోని ఉమ్మడి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా పడాలని ప్రతి సంవత్సరం రాగానే ఈ సంవత్సరం కూడా ఈరోజు ఉమామహేశ్వర ఆలయంలో భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించారు. తదనంతరం అభిషేకాలు నిర్వహించి గోదావరి నీళ్లతో స్వామివారిని అభిషేకం చేసి వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు పండాలని ఆ శివుని కోరుకున్నారు. ప్రతి సంవత్సరం ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ ఉమ్మడి గ్రామస్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రుద్దూరు మండలంలో గంజాయి కలకలం రేపిన కేసులో ఇద్దరిని పోలీసులు రిమాండ్ చేశారు. బీహార్కు చెందిన బలవంత్ కుమార్ సింగ్, కోటగిరి మండల కేంద్రానికి చెందిన కర్కెలి సంచులను అబ్బెం చౌరస్తాలో పోలీసులు పట్టుకున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇద్దరి వద్ద 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బీహార్లో రాహుల్ అనే వ్యక్తి నుంచి గంజాయి తెచ్చి రుద్రూర్ కోటగిరి రైస్ మిల్లులో పనిచేస్తున్న అమలీలకు అమ్ముతున్నారని చెప్పారు. కొంతమంది వినియోగదారులను గుర్తించామని వారిని అదుపులో తీసుకుని విచారిస్తామని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. బీహార్ నుండి రాహుల్ అనే వ్యక్తిని పోలీసులు తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఆయనతో పాటు సిఐ కృష్ణ, ఎస్ఐలు శ్రీనివాస్ యాదవ్, మనోజ్ కుమార్ సిబ్బంది ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వచ్చి పోలీసులను చూసి వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే వారిని పట్టుకొని విచారిస్తే ఒకరి పేరు బలవంత్ కుమార్ సింగ్, ఇతను ప్రస్తుతం రైస్ మిల్లో పనిచేస్తున్నాడు. ఇతను నేటివ్ బీహారు. అదేవిధంగా ఇంకొక ఆయన సంజీవ్, ఈయన కోటగిరిలో, వినాయక్ నగర్ కోటగిరిలో ఉంటాడు.
వీళ్ళ దగ్గర నుంచి 5 కేజీల గాంజాని పెట్రోల్ బంక్ ట్యాంక్ పైన ఉన్న కవర్లో తీసుకొని చెక్ చేస్తే అది గాంజాగా నిర్ధారణ అయింది. అది తీసుకొచ్చి విచారిస్తే మీరు బీహార్ నుంచి రాహుల్ అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని వచ్చారు. అదే నవీపేట్ బాసార రహదారి గుంతలమయంగా మారింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం R&B అధికారులు చెలగాటం ఆడుతున్నారని పలువురు ఆరోపించారు. నవీపేట మండల కేంద్రంలోని బాసర మూల మలుపు వద్ద భారీ గుంతలు ఏర్పడి తరచు ప్రమాదాలు జరిగి ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్న R&B అధికారులు మొద్దు నిద్రను వీడకపోవడంతో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎర్రుల కమలాకర్ ఆధ్వర్యంలో గుంతలకు తాత్కాలిక మరమ్మతుల కొరకు ముందుకు కదిలారు. స్థానిక మండల ప్రజాప్రతినిధులతో కలిసి గుంతలను పూడ్చారు. బాసర పుణ్యక్షేత్రానికి వివిధ రాష్ట్రాల నుండి భక్తులు మరియు భారీ వాహనాలు ఈ రోడ్డుపై ప్రయాణాలను కొనసాగిస్తుంటాయి. గుంతలు పడి ప్రమాదాలకు గురవుతున్న స్థానికులు ఎన్నోసార్లు R&B అధికారులు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని కమలాకర్ ఆరోపించారు. రహదారుల నిర్వహణ బాధ్యత అధికారులదే అయినప్పటికీ ప్రజాప్రతినిధులు స్వయంగా గుంతలు పూడ్చాల్సిన పరిస్థితి రావడం విచారకరమన్నారు. ఇకనైనా R&B అధికారులు స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టి ప్రజలకు సురక్షితమైన ప్రయాణాలను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్లు నవీన్ రాజ్, సందీప్, జీవన్ రాథోడ్, వార్డు సభ్యులు ప్రమోద్, పునాది ప్రవీణ్, సాయినాథ్, గంగాధర్ పాల్గొన్నారు. మానవ జీవనానికి మొక్కలు ఆధారమని, పచ్చదనమే మన భవిష్యత్తుకు మూలమని, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటి సంరక్షించాలని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య అన్నారు. సత్యశోధక్ పాఠశాల నేషనల్ గ్రీన్ కార్ప్ ఏకో క్లబ్ ఆధ్వర్యంలో వనమోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి వివిధ రకాల మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య మాట్లాడుతూ మానవ జీవనానికి మొక్కలు ఆధారమని, అవి ప్రాణ వాయువును అందిస్తూ కాలుష్యాన్ని తగ్గిస్తాయన్నారు. వర్షాలు కురవడానికి, నేల కోతను అరికట్టడానికి, భూగర్భ జలాలను పెంచడానికి చెట్లు ఎంతో దోహదపడతాయని, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలను ఎదుర్కోవడంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. పశువులు, జంతువులకు ఆవాసం కల్పించి జీవ వైవిధ్యాన్ని కాపాడతాయని, ఆరోగ్యకరమైన సమాజానికి పచ్చదనం తప్పనిసరని, అందుకే ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన పచ్చని పర్యావరణాన్ని అందించగలుగుతామని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని పెంచి సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు మొక్కల ప్రాముఖ్యత, పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్ర, వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో చెట్ల అవసరాన్ని వివరించారు. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి పంచాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఓ బాధిత కుటుంబం న్యాయం కోసం ధర్నాకు దిగింది. ప్రేమ పేరుతో మోసం చేసి అక్రమంగా వైద్య చికిత్స చేయించారని ఆరోపిస్తూ బాధితురాలు షైక్ సీమా బేగం కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బాధితురాలు షైక్ సీమా బేగం తమ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ధర్నా నిర్వహించారు. జల్లపల్లి పారం సర్పంచ్ దస్తగిరి ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని, అనంతరం ఓ R&B డాక్టర్ ద్వారా తన గర్భాశయాన్ని తొలగించారని బాధితురాలు ఆరోపించారు. ఈ ఘటనతో తన జీవితం తీవ్రంగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొని బాధితురాలికి మద్దతు తెలిపారు. ఘటనపై అధికారులు స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలని వారు కోరారు. సెప్టెంబర్ 1న ప్రజా అనుకూల పరిపాలనపై చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ శ్రద్ధానందగంజ్ కిసాన్ హాల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కార్యకర్తల రాజకీయ విద్య, వైజ్ఞానిక శిక్షణ తరగతులను సోమ, మంగళ 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్గా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజారా భూమన్న వ్యవహరించగా, ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కామ్రేడ్ పషా పద్మ మాట్లాడుతూ, దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రజా వ్యతిరేక పనులను కొనసాగిస్తున్నదని, కార్మిక, కర్షక, రైతు, విద్యార్థి, యువత, మహిళ వ్యతిరేక విధానాలతో కార్పొరేట్కు అనుకూలంగా బీజేపీ పరిపాలన సాగుతుందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఆగస్టు 6 నుండి ఆగస్టు 14 వరకు సిపిఐ పార్టీ గ్రామ గ్రామాన ప్రజలలో దేశ పరిస్థితి వివరిస్తూ పాదయాత్ర చేపడుతుందని, సెప్టెంబర్ 1 ఢిల్లీలో భారీ బహిరంగ సభ, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా సిపిఐ కార్యదర్శి పి సుధాకర్, కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్ దశరథ్, రాజన్న, రాజిరెడ్డి, స్వరూపరాణి, దుబాస్, రాములు, బాలరాజ్ పాల్గొన్నారు. అరశతాబ్దం తర్వాత ఒకే వేదికపై కలిసిన పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ రోడ్లో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నూతన వైశ్య ఉన్నత పాఠశాల మాణిక్ భవన్ నిజామాబాద్లోని 1976-77 ఎస్ఎస్సి 50 వసంతాలు పూర్తి చేసుకున్న బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన స్వర్ణోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అదే పాఠశాలలో విద్యను అభ్యసించి 17 ఏళ్ల పాటు అదే పాఠశాలకు అధ్యక్షులుగా బాధ్యతలను నిర్వహించి కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తూ అందరి మన్ననలను పొందడం సంతోషంగా ఉందని తన తోటి విద్యార్థుల వ్యక్తం చేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం మేటూరి మురళీ గుప్తా మాట్లాడుతూ ఈ ఆత్మీయ సమ్మేళన స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొనడానికి తమ స్నేహితులైన ఎన్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు తాను ఆహ్వానించగానే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయడానికి తమ కుటుంబ సభ్యులతో కలిసి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమాలను మరెన్నో నిర్వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వయసు వచ్చినా వాంఛ పోలేదు అనే చిన్నంగా ఆటపాటలతో ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి తమ తోటి విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రియాన్స్ కాలేజ్ ఘటనపై నిష్పక్షపాత న్యాయ విచారణ జరపాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి భానోత్ రాగ్రా మాట్లాడుతూ నిజామాబాద్ 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రియాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఘటనలో విద్యార్థి సంఘాల నాయకులపై నమోదు చేసిన కేసులను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా ఘటనపై కేసు నమోదు చేసే ముందు సంబంధిత సీసీటీవీ ఫుటేజ్ను పూర్తి స్థాయిలో పరిశీలించి వాస్తవాలను నిర్ధారించిన అనంతరమే పోలీసులు చర్యలు తీసుకోవాలని అన్నారు. కానీ కాలేజీ యాజమాన్యం చెప్పిన ఏకపక్ష సమాచారం ఆధారంగా విద్యార్థి సంఘాల నాయకులపై చట్టవిరుద్ధంగా కేసులు నమోదు చేయడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఏఐఎస్ఎఫ్ ప్రధాన డిమాండ్లు రిలయన్స్ కాలేజ్ ఘటనపై నిష్పక్షపాత న్యాయ విచారణ జరపాలి, సీసీటీవీ ఫుటేజ్ను పూర్తిగా పరిశీలించిన తర్వాతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, సంబంధం లేకుండా ఏఐఎస్ఎఫ్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన అంశంపై పోలీసులు వివరణ ఇవ్వాలి, రిలయన్స్ కాలేజ్ యాజమాన్యం వెంటనే ఏఐఎస్ఎఫ్కు బహిరంగ క్షమాపణ చెప్పాలి, విద్యార్థి సంఘాలపై తప్పుడు కేసులు నమోదు చేసే ధోరణిని వెంటనే నిలిపివేయాలి. విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుబోధ్, జిల్లా కోశాధికారి అనుష, జిల్లా సహాయ కార్యదర్శి కుశాల్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం, వేలాది ఎకరాల పంటలకు ఊపిరినివ్వడంతో రైతుల హర్షం. ఎస్ఆర్ ప్రక్రియ నిజామాబాద్ రూరల్ రాష్ట్రానికి ఆదర్శం. డిచ్పల్లి మండలంలోని బర్దిపూర్లో ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన బిఎల్ఏల సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి. చైన్ స్నాచింగ్ మూటా నిందితుల కోసం సినీ పక్కిలో వెంటాడి చేజింగ్ చేసిన ఏసీపీలు. షాదునగర్ నుంచి మొదలై బాసరలో పట్టుకున్న పోలీసులు. కేసీస్ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. వ్యాయవ్వ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం. తెలంగాణ వాతావరణ శాఖ అధికారుల వెల్లడి. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు వీలుగా గ్రామాన జలసిరి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో అధికారులతో జరిగిన సమీక్షలో ఇన్ఛార్జ్ కలెక్టర్ భుజంగరావు సూచన. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు ఆదేశించిన అదనపు కలెక్టర్ భుజంగరావు. ఘనంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విద్యావేత్త నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఆయన రానున్న కాలంలో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరిన పలువురు నాయకులు, అభిమానులు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 4 గల్లంతు కావడంతో ఊటావుటిన ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీయించిన సిబి సాయి చైతన్య. ప్రమాదకర ప్రాంతాలకు ప్రజలు దూరంగా ఉండాలని విజ్ఞప్తి. 2 మాసాల పాటు వ్యక్తిగత సెలవుల్లో జిల్లా కలెక్టర్. పన్నంటి ఆడ శిశువుకు జన్మనిచ్చిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. గంజాయి డ్రగ్స్ అక్రమ రవాణాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం. మీడియాతో వివరాలు వెల్లడించిన ఈగల్ ఫోర్స్ సూపరింటెండెంట్ గిరిధర్.
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చిన మాజీ సీఎం కేసీఆర్, మంత్రి సీతక్క, కేటీఆర్, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. లాలన వృద్ధాశ్రమంలో వయోవృద్ధులకు తన తొలి వేతనం 1,70,000 అందించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న గూగుల్ కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జస్వితా రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.